సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సుమారు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన భారతదేశంలోని అతి ప్రాచీనమైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీముఖలింగం. ఇక్కడ స్వామివారు శివలింగానికి ముఖరూపం కూడా కలిగి ఉండటం వల్ల ఇది ఎంతో వైభవోపేతంగా విరాజిల్లుతున్నటువంటి అతి పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. శ్రీముఖలింగం శ్రీముఖలింగేశ్వర స్వామివారి దివ్య దర్శనం చేసుకోవడంతో పాటు ఇక్కడ ఆలయ ప్రాశస్త్యం గురించి, స్వామివారి విశిష్టత గురించి మరిన్ని విశేషాలు చూద్దాం అని చెప్పిస్తాడు. ఈ వార్త నారద మహామునులు చెప్తాడు. వాళ్ళు పరువునొచ్చి ప్రార్థిస్తారు. మహర్షి, తప్పు చేశాం, శపించారు, కానీ శాప విముక్త మార్గం ఎప్పుడు ఏ విధంగా తీరుతుందో సెలవివ్వండి అని ప్రార్థిస్తారు. అప్పుడు చెప్తాడు మహర్షి, నా శాపం అమోఘము, దోపరి వందు కూడా నా శాపం అనుభవించక తప్పదు. కలియుగంలో ఈశ్వరుడు డెప్ప చెట్టు నుండి ముఖం దాల్సి ఉద్భవిస్తాడు. ఆ ముఖదర్శనం ఎప్పుడైతే అప్పుడు శాప విముక్తి అవుతుందని చెప్పాడు. వీళ్ళందరూ కూడా కుటీరలు గట్టి వేసుకున్నారు. ఈ గంధర్వులో కుల పెద్ద చిత్రసేన మహారాజు. అతను ఒక జాతి కన్యను వివాహం చేసుకున్నాడు. ఆవిడది సవర్ది, ఆవిడ పేరు చిత్త. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాతను శ్రీశైలం నుండి కాశీ వెళ్ళాలని ఒక జంగపు స్త్రీ చిత్కల పేరుది శివభక్తురాలు కాలబాటనొస్తూ సూర్యాస్తమయానికి తావు తప్పి అరణ్యం చేరింది. ఆ రాత్రి ఆ రాజుని ఆశ్రమం కోరింది. ఇస్తాడు. తెల్లవారులేసమ్మా, మీ కాశీకి తావు చూపిస్తాం రామ్మని పిలుస్తారు. నేను ఎక్కడికి వెళ్ళనంటుంది. ఎందుకు? ఆ రాత్రి కళ్ళంకి వచ్చాడు పరమేశ్వరుడు. ఓ జంగమా, నువ్వు తావు తెప్పుకోలేదు, నేనే చేర్పించాను అక్కడికి. కాశీతో సమతుల్యమైన ప్రదేశం అది. అక్కడ ఒక ఎప్ప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు నిత్యము పోస్తుంది 2 కొమ్మలు. దాని కింద ఒక పుట్టు ఉంటుంది. ఆ పుట్టనే లింగంగా భావించి రోజు పూజించు. ఆ రాజును వివాహం వాడు. నేను త్వరలో మీకు దర్శనం ఇవ్వబోతున్నాను అని కళ్ళంకి వస్తాడు. అందువలన, ఓ రాజా, నేను ఎక్కడికి వెళ్ళను, ఇదే నాకు కాశీ అనిపిస్తుంది, మిమ్మల్ని వివాహం చేసుకుంటానంటుంది. అదేటమ్మా, కోరావు, నాకు మొదటి వివాహం అయిపోయింది అని చెప్తాడు. నువ్వు క్షత్రియుడుయా, ఎన్ని వివాహాలు నేను చేసుకోవచ్చు అని ఒప్పిస్తుంది. అప్పుడు మొదటి భార్య అనుమతి తీసుకుంటాడు, జాతి వారు అనుమతి తీసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. అప్పుడు 2 భార్యలు. ఇక్కడ ఆధారం ఏంటి? జీవనాధారము. ఇదంతా ఎప్పవనం అంత కూడా. ఇక్కడ సుమత్వరం అనే అగ్రహారం ఉండేదట. అక్కడ సుమత్రి అనే సాహుకారు ఉండేవాడు. అతనికి పువ్వులు ఇస్తే రసవర్గాలు ఇచ్చేవాడు. అయితే ముఖలింగేశ్వరుడు దోపరయుగంలో ఎప్ప చెట్టు. ఆ చెట్టుకు 2 కొమ్మలు, దాని కింద ఒక పుట్ట. ఆ చెట్టు నిత్యము పోస్తుండేది. ఆ చెట్టు తక్కినవన్నీ ఒకే ఋతువులు పూసేది. ఆ చెట్టు నుంచి కొన్నాడు రాజు. 2 భార్యలకి చేరో కొమ్మ పంచిపెట్టాడు. 2 2 గృహాలు కట్టాడు. దినేంటో రోజు ఉంటూ 2 సమాన భావంతో చూస్తుండేవాడు. అది మొదటి భార్య శుచి శుభ్రత లేదు. తలవాళ్ళు వేసేది, కంపట్టుకొని తుడిసేసేది. ఆ పువ్వులు తీసుకెళ్ళి సావుకారికి ఇస్తే రసవర్గాలు ఇచ్చేవాడు దానికి తగినట్టుగా. 2వ భార్య కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి వచ్చి ఆ చెట్టు కింద పుట్టిన లింగంగా భావించి ధూప నైవేద్యాలు పెట్టి తుడిస్తే ఆవిడ సువర్ణ పుష్పాలు రాలుతుండేవి. దానికి తగినట్టు మంచి మంచి రసవర్గాలు ఇస్తే ఉండేవాడు ఆ సావుకారి. అయితే ఒకసారి 2వ భార్య సావుకారికి పుష్పాలు ఇస్తున్నప్పుడు మొదటి భార్య చూసి ఇదేమిటి, ఒకే చెట్టు 2 విధాలు పూయడమేటి, నాకు సాధారణ పువ్వులేటి, దానికి సువర్ణ పుష్పాలేటి, ఎలాగైనా ఆ కొమ్మని వసూర్చుకుంటాననేసి దాని ఇంటికి వెళ్తే అడుగుతుంది. నా కొమ్మ నువ్వు తీసుకో, నీ కొమ్మ నాకి అని ఇవ్వనంటారు. 2 కూడా జుత్తులు పట్టుకుంటారు. అదే టైంలో పద్మనాభగిరి నుండి వేట నుండి వస్తాడు రాజు. దేనికి కలహము, ఫలానా దానికి మీరు మార్చడం, నేను మారుస్తాను అన్నాడు. దీని కొమ్మ దానికి, దాని కొమ్మ దీనికి మార్చాడు. కొమ్మలు మార్చాడు కానీ భక్తి మార్చలేకపోయాడు. భక్తి వలన ఏ కొమ్మని ఆవిడకి బంగారు పూలే, భక్తి లేనందువలన ఏ కొమ్మని ఆవిడకి సాదా పువ్వులే పడుతున్నాయి. రోజు కలహాలు ఆడుతుంది. రాజు చూశాడు. ఈ చెట్టు వలన వస్తాను తగు, ఈ చెట్టు లేకపోతే నలుగురిలా ఎవరు బాధ ఆలే పడతారు అన్నాడు. వెంటనే చెట్టుని నరికేశాడు. ఎప్పుడు నరికేశాడు? ఆ చెట్టు కింద పుట్ట నుండి అగ్ని జ్వాలంటే తేజస్సు వస్తుంది. దాన్ని తట్టుకోలేక రాజు మోర్చపోయాడు. ఎప్పుడు మోర్చపోయాడు? మొదటి భార్య జాతి వారి అందరినీ కౌరు పెట్టింది.
ఎవరో దేశాటన వచ్చింది, మొదటి చెట్టును మార్చింది, ఇప్పుడు నా భర్తనే విషప్రయోగం చేసి చంపేసిందని అందరూ కూడా కత్తులు ఖడ్గాలు పట్టుకొని వస్తారు ఆవిడ చంపేయడానికి. ఆవిడకి ఎవరు ఉండరు. అన్యదా శరణ్యాస్తి మమా తస్మాత్ కారుణ్య భావి అయిన రక్ష మహేశ్వర పరమేశ్వర, నాకు తల్లి లేదు, తండ్రి లేరు, బంధువు లేరు, నీ భక్తురాలను నీవే ఆపద నుండి ఒకటి అని చేతులు పెట్టి ఎప్పుడు నమస్కారం చేసిందో, ప్రార్థించిందో, అప్పుడు మంటలు చల్లారే, రాజు కూర్చున్నాడు. ఆ చెట్టు నరికిగా మధురు భాగమే శక్రరూపం పోయింది, శిలారూపము మారి ఆవు రూపముగా దర్శనమిచ్చాడు. ఎప్పుడు వీళ్ళ రూపాలు వీళ్ళకి వచ్చావో దేవలోకం వెళ్ళి బ్రహ్మాది దేవతలు చెప్తారు, ఫలాని గోవిందర్యంలో వంశధారుడిన ఈశ్వరుడు ముఖం దాల్చి ఉద్భవించాడని. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు? భృగుమ శపించాడు ఒకనాడు ఈశ్వరుడికి, కలిగి ఉన్న లింగాకారమిగా నీకు ఆకారం ఉండదని. అలాంటిది ఆకారంతో ఎలా పుట్టాడని ఆశ్చర్యంతో 1,000 మంది దేవతలు వచ్చారు, పూజ పునస్కారాలు చేశారు. ముఖముండ్రుడి చేత ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. ఏ దేవాలయంలోని ఆది విరాటుకు ఒకే పేరు పెడతారు, ఇక్కడ 4 పేర్లు పెట్టారు. ముఖముండ్రుడి చేత ముఖలింగేశ్వరుడు, అలాగే ఇప్ప చెట్టు నుండి పుట్టాడు, ఇప్ప చెట్టు నుండి ఉద్భవించాడు కాబట్టి ఇప్ప చెట్టుకి సంస్కృతంలో మధువృక్షం అంటారు, మధుకేశ్వరాయ అని కూడా పెట్టారు. ఆ లింగానికి మధ్యలో హోల్ ఉంటుంది, ఏ విధంగా ఆవు చెవుల మాదిరిగా ఉంటుంది, అందుకు గోకర్ణేశ్వరాయ అని కూడా పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ ఇదంతా కూడా జయంతిపురం అటుది, జయంతిపురంలో పుట్టాడు కాబట్టి జయంతీశ్వరాయ. యుగానికి ఒక పేరు పెట్టి కలియుగంలో ముఖలింగేశ్వరుడు పేరు సార్థకం చేసి వారి పేరును ఒక్కొక్క లింగానికి ప్రతిష్ఠించి వెళ్ళారు. ఒకటకు కోట్లింగ క్షేత్రము, దక్షిణ కాశీ. అంటే ఈ కోట్లింగాలు కూడా ఎంతో విస్తీర్ణంలో ఉన్నామంటే పంచిక్రోశములు అంటే 10 మైళ్ళు. 10 మైళ్ళు అంటే 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే లింగాలన్నీ కూడా దీనికి సంబంధించినవే. గొట్లని పుట్లని తోటలంటే అక్కడే ఉన్నాయి. అందువల్లనే దీనికి క్షేత్రపాలకుడు ఎదురుగా ముఖలింగేశ్వరుడికి తూర్పు దిశగా పద్మనాభగిరి ఉంది, గిరి మీద కృష్ణార్జునుడి క్షేత్రపాలకులు ఉన్నారనమాట. అలాగే ఈ ప్రహరీ లోపల అష్టదిక్పాలకులు వచ్చారు. ఒక్కొక్క లింగాన్ని వాళ్ళ పేరును ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించుకొని వెళ్ళారు. అంతే, ఎవరి స్థానంలో వాళ్ళు ప్రతిష్ఠించలేదు, వ్యతిరేకంగా ప్రతిష్ఠించారు. ఆగ్నేయ మూల ఇంద్రుడు ప్రతిష్ఠించాడు, అలాగే అక్కడ నైరుతి మూల అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు, అలాగే వాయు మూల యమధర్మరాజు ప్రతిష్ఠించాడు, అలాగనే ఉత్తర దిశలో నైరుతి ప్రతిష్ఠించాడు, అలాగనే ఈశాన్య మూల వరుణదేవుడు ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత ఈశాన్య మూల సైడు వాయువు ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత తూర్పు దిక్కులో కుబేరుడు ప్రతిష్ఠించాడు. అవి అష్టదిక్పాలు. అలాగే దేవాలయంలో పంచాయతనం ఉంది, అక్కడ ఈశాన్య లింగాన్ని ప్రతిష్ఠించారనమాట. ఇది ఒకటితో కోటి లింగ క్షేత్రం. అలాగే ఇక్కడ పంచాయతనం అని ఉంది. అంటే 5 ఒకే దగ్గర కూర్చుంటే మెడ తిప్పినంత మాత్రాన 5 దేవతలు దర్శనమయ్యే పీఠం అది. 1 ఆదిత్య సూర్యనారాయణమూర్తి, 2 అంబిక పార్వతి, 3 విష్ణుమూర్తి, 4 గణనాయిక, 5 మహేశ్వర. ఈ 5 దేవతల అనుగ్రహం ఉంటుందన్నమాట. అలాగనే ఇక్కడ ఈ ప్రహరీ లోపల అష్టదిక్పాలకులు కాక ఇక్కడ 8 గణపతులు ఉన్నాయి. ఇక్కడ శక్తి గణపతి, అలాగే చింతామణి గణపతి, అలాగే డుండి గణపతులు, అలాగే సాక్షి గణపతి, అలాగే విద్యా గణపతి, అలాగే బుద్ధి గణపతి అని 8 గణపతులు ఉన్నాయి. అలాగే కుమారస్వామి కూడా ముఖలింగేశ్వరుడు వెనక భాగంలో వెలిసి ఉన్నాడు. అలాగనే ఈ ముఖలింగేశ్వరుడికి ఉత్తర దిశగా దక్షిణముఖంగా అమ్మవారు వారాహి పార్వతి కూడా సప్తమాతృలతో వెలిసి ఉందన్నమాట. అంటే బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహింద్రాణి, చాముండేశ్వరి సప్తమాతృల పర్యవేక్షణలో అమ్మ ఉంటుంది, వరాలు ఇచ్చే తల్లి. అంతరాలయంలో ఉన్నటువంటి విగ్రహమూర్తి గురించి చెప్పండి. మనకి ఇప్పుడు కనిపిస్తోంది, లోపల శివలింగం ఉంటుంది, పైన తొడుగు. ఇక్కడ మహాశివరాత్రి మహోత్సవం జరుగుతుంది. ఇప్పుడు మాఘమాసం బహుళ త్రయోదశి నుండి అలాగనే పాడ్యం వరకు, అంటే మాఘపాడ్యం వరకు ఈ 3 రోజులకు మహోత్సవం జరుగుతుంది. మొదటి రోజు జాగరం అంటారు. ఆవేళ ప్రత్యేక పూజలు చేస్తూ రాత్రి 12 గంటలకి ముఖలింగేశ్వరుడికి మొత్తం ఆభరణలంతా తీసి బియ్యంతో లింగోద్భవం చేస్తారు. ఎవరు? పల్లాభిని మహారాజు గారు బ్రాహ్మణులతో వచ్చి వైభవంగా ఉంటుంది. ఆ రాత్రి ప్రత్యేకం అందరికీ అలవాటు ఉండదు, కొంతమందికి. ఆ తర్వాత పాగా గామంచాన్ని కడతారు. ఎటు సైడు ముఖలింగేశ్వరుడు గోపురానికి దక్షిణ భాగంలో ఉంటుంది ఒక విగ్రహం, దానికి పాగా గామంచాలు పెడతారు. తర్వాత శిఖర దీపారాధన కూడా పెడతారు. ఆ తర్వాతను లింగోద్భవం అయిన తర్వాతను నంది వాహనం మీద పార్వతీ పరమేశ్వరులకి ఊరేగింపు ఇస్తారు ఆ రాత్రి.
పర్యానాడు వారాహం వారు మొగలింగేశ్వర ప్రత్యేక పూజలు ఉంటాయి. అలాగే 3వ రోజు స్నానాలు అంటారు, చక్రతీర్థం అంటారు, పచ్చితీర్థం అంటారు. అది చెప్పుకోదగింది. అది ఎక్కడ జరగని స్నానం జరుగుతుంది ఇక్కడ. నంది వాహనం మీద పార్వతీ పరమేశ్వరుడు మొగలింగేశ్వరుడికి ఉత్తర దిక్కుగా బయలుదేరి ఇంచుమించు 1 కిలోమీటర్న్నర వరకు వెళ్ళి నది వంశధార నది అవతల ఒడ్డుకి, అంటే మిరపల్లి తాను అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ ఆశీనులు అవుతారు. అక్కడ ఆహ్వానం చేసి అక్కడ పందిరి గట్ట వేస్తారు, అక్కడ తీస్తారు. ఆ సమయంలో పచ్చి తిరుగుతుంటుంది అనమాట. ఒక పక్షి తిరుగుతూ, అది పచ్చి తీర్థం అని కూడా అంటారనమాట. ఆవేళ 61 నదులు కూడా ఆవేళ కొలుస్తావట ఆ తీర్థంలో. దానికి ప్రాముఖ్యత దర్శనానికి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ స్నానమే ముఖ్యం. ఆవేళ ఎక్కడి నుండి ఎంతమంది ఎలాగొస్తున్నారో తెలియదు. మరి ఊరు మొత్తం కూడాను, నది మొత్తం ఎక్కడ కూడా ఖాళీ ఉండదు. భక్తులే స్నానకే ముఖ్యం. 11:30 వరకు దర్శనంకి వస్తారు. అది దాటిపోయిన తర్వాత మర్రారు స్నానంకి వెళ్ళిపోతారు. వెళ్ళి స్నానం చేసుకొని ఆ పరమేశ్వరుని తాలూకా అనుభూతి పొందుతారనమాట. అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం అదొకటి. ఆవేళ రాత్రి మొత్తం ఇవన్నీ కూడా దీపారాధన, శివలింగాలు చేసుకొని దీపాలతో మొత్తం చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ రాత్రి 6:30, 7 నుండి వచ్చాము 9 గంటల వరకు కూడా. ఆ తర్వాత వచ్చాము నంది వాహనం మీద పార్వతీ పరమేశ్వరుడు, పల్లకి మీద పార్వతీ పరమేశ్వరుడు. అలాగే పక్కనే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది నగిరికట్టం అనే గ్రామం ఉంది. అప్పుడు రాజులు ఆ రాజులు వేరే, అప్పుడు వాళ్ళకి బాంధిత్వం ఉండేది. అందువల్ల అక్కడికి నంది వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ వచ్చి పూజలు గట్ట అందుకొని చేసుకొని మళ్ళీ తిరిగి వస్తారనమాట. అలాగే కనుము పండుగ వస్తుంది కదా, కనుమ నాడు కూడాను నంది వాహనం మీద నగిరికట్టం గ్రామం వెళ్తుందని పార్వతీ పరమేశ్వరుడు. ఆ 2 ఉత్సవాలు ఇంపార్టెంట్ అనమాట. అలాగే దేవీ నవరాత్రులు 9 రాత్రులు కూడా అమ్మవారి పూజలు బాగా జరుగుతుంటాయి. మహానష్టం నాడైతే ఆ రాత్రి 12 గంటలకి పూర్వం ఏటేస్తారు కానీ ఇప్పుడు నిమ్మకాయ వస్తారు. అక్కడ పూజలు ఇంచుమించు 500 మంది 400 మంది పూజలు కూర్చుంటారు. రాత్రి 12 వరకు కూడాను పూజలు అవుతాయి. ఇది చుట్టూ ఎంత చక్కటి వాతావరణంలో చుట్టూ ఇల్లులే ఉన్నాయి. ఇల్లుల మధ్యలో శ్రీముఖలింగేశ్వర స్వామి వారి ఇక్కడ ఏర్పాటు కావడం అనేది చాలా అదృష్టం ఈ ఊరికి సంబంధించి. ఇప్పటికీ భక్తులు ఎవరైనా వచ్చి స్వామివారి నిదర్శనంగా ఇవి జరిగాయని ఎవరైనా వచ్చి చెప్తూ ఉంటారండి? చెప్తుంటారండి చాలామంది. ఇప్పుడు మనకి ఇంక తెలియకుండా అప్పుడు కళింగ రాజ్యానికి వచ్చాము, ఈ ముఖ్యపట్నం అట అప్పుడు ఇది. అందుకే కొంతమంది ఇప్పుడు వచ్చి ఈ మొన్న కార్తీక మాసంలో కూడాను తెప్పోత్సవం వదిలేరు. అందుకే కళింగ రాజ్యం కాబట్టి ఇది కానీ రాజధాని అనేసి మళ్ళీ కూడాను ఇప్పుడు కార్తీక మాసంలో ఏర్పాట్లు అవుతున్నాయి చుట్టుపక్కల కూడాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై